వాట్సాప్ గురు ఇప్పుడు ఏంటిదంటే మనము ఒకటి చేద్దామంటే ఒకటి అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మేము ఆనంద్ ఆడైతే లేడు, కెమెరామ్యాన్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ పాయింట్. అంటే సో మనం ఏంటిదంటే ఇప్పుడు చక్కగా పోదాము ఎవరి దగ్గరికి, ఆకాశ్ గారి వాళ్ళ దగ్గరికి. ఆకాశ్ గారు ఆడ అదేం గ్రౌండ్ రా, అది ఆల్ఫా గ్రౌండ్ దగ్గర ఉండరంట. సో ఇప్పుడు మనం ఆల్ఫా గ్రౌండ్ కాడికి పోయి మంచిగా ఇప్పుడు ఆడికి పోయి మొత్తం ఇక ఆగం మొత్తం చేసేసి గుడికాడికి పోదాం. గుడికాడ రామ్ చరణ్ అని వాళ్ళు. సో మనం ఆడికి పోయి గుడికాడికి మొత్తం తిరిగేసి వాళ్ళందరికీ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మళ్ళా కలుద్దాం. నా హెయిర్ స్టైల్ చూసి ఏం పర్సన్ కాకూరి, నా హెయిర్ స్టైల్ ఇక ఇట్లనే మెయింటైన్ చేస్తా. ఇక సిచ్యువేషన్ను బట్టి మారిపోవాలి, అట్లుంటుంది. సో మనమైతే ఇప్పుడు ఆడికి పోయి మళ్ళా కలుద్దాము. చలో అందరం గ్యాదర్ అయ్యి కలుద్దాం. ఇక ఊకెందుకు మళ్ళీ ఊకే లాగ్ ఇది. సో ఫైనల్ అయితే ప్రసాదం తీసుకున్నాం. చూసుకోవచ్చు అందరు మూతిలో ఇప్పుడు తిందామని ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తినేసి అనమాట. ఇంకా మేము తినేది బాగా ఉంది. సో తిన్నాం కదా ఆకాశం వాళ్ళ దగ్గరికి అయితే పోదాము. ఈ కొడుకులు మళ్ళీ తెచ్చుకొని తింటారు అనమాట. అవినాష్ గారు ఏమో అంటుండు, పాలు గీలు ఏమో అంటున్నా చెప్పరా. పాలు సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, పాలు తాగాలి పెట్టే అంటే ఆకాశ్ గారు ఇంట్లో పని ఉన్నది అనేసి ఆకాశ్ గారు అయితే పోయిండు. ఇంకిద్దరేమో ఇప్పటిదాకా గుడికాడ కలిసినాం కదా, వాళ్ళు ఏం చేసిరంటే బోండాలు తినేసి వస్తా అని పోయిర్రు. ఎక్కడ పోయిర్రేమో, వాళ్ళ దగ్గర ఫోన్ బి లేదు. ఫోన్ చేద్దామంటే అసలు నాకు నంబర్ తెలియదు. అది వాళ్ళ దగ్గర అసలు ఫోనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇక మేమైతే ఇక మూసుకొని ఇక ఈడనే ఇద్దరం కలిసి కూర్చున్నాము. ఏం చేయాలో అర్థమైతలేదు. వచ్చినాక ఆకాశాన్ని మీద గుస్స అవుదాం, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. ఆకాశాన్ని మీద ఎంక్వైరీకి అయితే వచ్చినాం అనమాట మేము. ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి పోదాము. చలో నడువు. వాళ్ళ ఇల్లు ఈ గల్లీలు ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం ఆకాశ్ గారి ఫోటోలు అయితే మస్తు ఉన్నాయి, మీరు చూడురి. ఇక్కడ మొత్తం మీరు వాడు చందు అక్క అయితే మాకైతే షాప్ ఇచ్చి తోలిచ్చింది. ఆకాశాన్ని కోసం వెయిటింగ్ అనమాట. ఆకాశ్ గారు రాగానే వీడియో అయితే స్టార్ట్ చేసేసాము. మా వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేసేస్తారు. ఇది ఆకాశాన్ని రూమ్ అనమాట. ఇక్కడ మొత్తం సామాన్లు అయితే సర్దుతుర్రు. చూడు ఇక మొత్తం ఇది మొత్తం ఆకాశాన్ని అంటే వాడు వాళ్ళ పెళ్ళాం ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇక వాళ్ళ ఫ్యూచర్ కోసం అది బాసాన్లు పెట్టుకుంటారు. అలా ఇలా బాసాన్లు పెట్టుకుంటారు. వాడే చెప్పిండు అనమాట ఇవన్నీ చేస్తే మంచిగా మంచిగా ఉంటుంది ఇది మొత్తం. ఇక నైట్ 2కి లేచిండంట వాడు. అక్క చెప్తుంది. చెప్పు అక్క, ఇంకోసారి చెప్పు. మార్నింగ్ 2 o'clockకి మిడ్నైట్ లేచిండు. బయటకు పోదామని, గ్రౌండ్కి పోదామని. 2 గంటల రాత్రి కూడా నా గ్రౌండ్కి పోతాడా నాకు అర్థం కాదు. 2 గంటల రాత్రి పోదాం అంటున్నాడు. ఆడ ఎవరు ఉంటారని పోతావు రా భయ్? నేను ఎందుకుంటా ఆడ 2 గంటలకి? అదంతా కాదు కానీ వీడు కావాలని చేస్తుండ అనమాట. వీడు ఎవడో చెప్పిన మాటలు అన్నీ వింటుండు. వీడు ఆగమైపోయిండు ఆకాశ్ గాడు. బూట్ అంటే షూస్ రా ఇప్పేయాలా? నువ్వేంటి కదా చెప్పండి, బూట్ ఇప్పిస్తా అంటున్నా. అరే విని అమ్మ నువ్వు ఏం, అరే నువ్వు మజాక్ చేయకాక, సీరియస్ మ్యాటర్ అడుగుతున్నా నేను. మనం ఏమనుకున్నాం రా భయ్? ఫస్ట్ చెప్పు నాకు. నువ్వు కూర్చో నేను చెప్తా. అరే నేను కూర్చొని ఉన్నా రా భయ్, నువ్వు కూర్చో ఫస్ట్. నేను కూడా కూర్చొని ఉన్నా. అరే వీడేం రా చాయ్ తాగుతుర్రు కొడుకులు. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం చెప్పు. అరే మనం మాట్లాడుతున్నా భయ్, మీరేంద్రా వింటలేదు వాడు. మేమేం చేస్తాం చెప్పు. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. అరే అది జేబులో చేయలు పెట్టి నీ జేబులో పెట్టాలా? నేను రాను. జేబులో. అరే మీరు తాగుండ్రా, చాయ్ తాగుండ్రు. చాయ్ అన్న తాగు. సిగ్గు లేదరా మీకు? మాట్లాడడానికి వచ్చినా మాట్లాడుకుంటా అంటే మీరు చాయ్ తాగుతారేమ్రా? అక్క చాయ్ ఇచ్చింది అబ్బాయి. తాగుండ్రా తాగుండ్రు. అరే నువ్వు అదంతా కాదు ఆకాష్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పురా భయ్. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఒకటి అనుకున్నారు. అరే నువ్వు మజాక్ కొడుతా చెప్తున్నా నేను. నువ్వు నాకు ఎట్లా కొడతావురా? అరే నువ్వు కొద్దురా. అరే చెప్పు, నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు చెప్పేమో చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు అదంతా ఏడికి రా? మీరు పిలిచినప్పుడు రావాలి, నేను పిలిచినప్పుడు మీరు రారా? అరే వచ్చినాం కదా భయ్, మీ ఇంటికాడ ఉన్నాం కదా మేము. పిలిచినప్పుడు వచ్చినవారా భయ్? ఎప్పుడు రా భయ్? నువ్వు ఎప్పుడు పిలిచినావు చెప్పురా. 3 గంటలకు ఫోన్ చేసి లేపినవారా నువ్వు? 3 గంటల రాత్రికి ఎవరు లేపుతాడు బాయ్? నాకు అర్థం కాదు. దయ్యాలు ఉండేరు అప్పుడు. దేవుడు చెప్తారా నీకు దయ్యాలు ఉంటాయి?
అరే వీడు రాత్రి ఇంట్లో ఏం చేస్తుండేమో తెలియదు కానీ 2 గంటలకు లేచి బయటికి వస్తుండంట. నాకు తెలియదు మ్యాటర్ వేరే ఉన్నది అసలు. వేరే तू समझा हाँ नहीं तू समझा नहीं ఒకటే మాట చెప్పురా భయ్, మనం అనుకున్నాం మనం చేయాలి అంతే. అనుకున్నాం రా భయ్. నేను అంటాను ఏమని అంటున్నా అది కాదా ఆకాష్, మన టైమింగ్ ఏంటిది రా భయ్ చెప్పు ఒకసారి నువ్వు. 5 to మళ్ళా 5 అంటాడేం రా వీడు. వాడు వచ్చేది జనసంఘంకి వెళ్ళి ఎన్ని గంటలకు వాడు వచ్చేది 7 o'clock వస్తాడు వాడు జనసంఘంకి వెళ్ళి వస్తాడు వాడు. మరి ఎవడొద్దన్నాడు రమ్మన్. అరే ఓ అట్లా అంటలే నేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, వాడున్నాడు, కెమెరామ్యాన్ ఉన్నాడు, వాడున్నాడు. అరే నువ్వు ఫోన్ పని చెప్పే. అరే ఇటు అందరం ఉన్నాం రా భయ్, నేను లేరంటున్నా. అందరం ఉన్నాము. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే నీకు అట్లా పైసలు ఇస్తున్నాను. ఇస్తారా భయ్? ఎన్ని కావాలి చెప్పు. ఏమదరా ఇస్తారా భయ్ పైసలు? చాయ్ తప్పండి, చాయ్ తప్ప నువ్వు పైసలు. అరే తీసుకోరా, అరే చాయ్ తీసుకోరా. నీకోసం చాయ్ కేవలం తీసుకోరా చాయ్. ఎన్ని గానం తాగుతావు తీసుకోరా. 4 ఉన్నాయి. అరే మా ఇంట్లో ఇచ్చి నాకు ఇస్తా ఇంత చాయ్ ఇమ్మని చెప్పినావు కానీ అది చాయ్ ఇమ్మని చెప్పినావు అంతే. ఇది ఏం లేదు కొట్టడానికి, ఇది ఏం లేదు మీకు కొట్ట. నువ్వు అన్ని పేగుడు మాట్లాడక చెప్తున్నా కార్తీ. అది ఏమంటారు ఆకాష్. చూడరా భయ్ నా పేరే తెలియదు నువ్వు నాకు. అరే పేరు కాదు బాయ్, రమ్మంటావు. అరే పేరు కాదు అంటే అందరితో కలిసి ఉంటా నేను. వాళ్ళ పేర్లు నోటికి వస్తాయి నాకు, అదంతా కాదు. వాళ్ళతో తీసుకోపోరా వీడియో నా దగ్గర. అరే వాళ్ళకి ఆకాశ్ అనే పిలుస్తారా భయ్. నేను ఏమంటున్నావు చెప్పి. ఒకటి కాదు వస్తావా నెక్స్ట్ అనేది రానరా భయ్. ఎందుకురా? నేను ఫోన్ చేసినప్పుడు రావాలి మీరు. వస్తాంరా భయ్, నేనేం రానా. హెల్ప్ ఉంటే చెప్పు చేస్తాము. మస్కులో 3 గంటలకు ఫోన్ చేసి అమ్మకి ఏమంటాడు ఏంది వీడు. అరే నీకు అది కాదురా భయ్, నేను చెప్పేది తినరా భయ్. నువ్వు ఫస్ట్ నువ్వు దా అంతే. ఒకరా మళ్ళా వీటి రానంటాడు, వస్తా అంటాడు. ఏంద్రా భయ్ వింది అసలు. అరే నేను జరిసేపు చాయ్ తాగుతా, మీరు మాట్లాడుండ్రా భయ్. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. ఎందుకురా చెప్తున్నా చెప్తున్నా వస్తా నెక్స్ట్ సండే. ఎందుకు అంటే అదే మాట ఇచ్చినావు కదా పోయిన సండే వస్తా మనం అందరం. జాన్ అన్నావు వాడేవాడు గుండె చాయ్ తాగుతున్న. అరే కాదురా భయ్, మళ్ళీ నువ్వు చెప్పింది ఏం చేయాలి చెప్పు. చెప్పకు. సండే షూట్ ఉంటది, నువ్వు రావాలి కంపల్సరీ. ఏందిరా అరే మనము ఒక రోజు అనుకున్నాం రా భయ్, అనుకుంటే చెయ్యాలి కదా. వాళ్ళందరూ వస్తుర్రా భయ్, మనం మనము అంత దూరంకి వెళ్ళి వస్తున్నాడు. మనం రాకపోతే ఎట్లా రా భయ్. గీడ నుండి చెప్పింది నేను రా. ఒకరోజు అనుకున్నాము, ఒకరోజు చేసినాం, ఒకరోజు అయిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఇట్లా మొత్తం చేంజ్ అయిపోయినారు. మొత్తం ఏమైందిరా? హాస్పిటల్ పోదామా? జ్వరం వచ్చిందా చెప్పు నీకు. అరే వీడియో పడరా. అదే నీకోసం వాళ్ళు ఇంజక్షన్ తీపించుకుంటారు నీకోసం. ఫ్రెండ్షిప్ నేను నువ్వు అని గుండేవి రమ్మంటే పైసలు వీడియో పడతాడు, ఇంజక్షన్ వాడు తీపించుకుంటాడు. అరే నేను నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ప్లీజ్ కదా, ఒక చేతిలో నుంచి చేయి తీసి. నేను దియ్యా మా కూడా ఉన్నారు జేబులు తెలుసు. ఫస్ట్ ఏమనుకున్నాము, ఎవరు ఉన్నాము వాడు ఉండే వీడియోలో. కానీ వాడు ఉండే కానీ నేను ఆ క్లిప్ డిలీట్ చేసిన. వాడు జర గలీజ్ మాట్లాడిండు అనేసి. వీడున్నాడు, నువ్వు ఇగో అందరం ఉన్నాం రా బయట. ఎవరెవరు ఉన్నారు వీడియోలో అందరం ఉన్నాము. నువ్వు నెక్స్ట్ సండే ఇట్లనే చేసినావు అనుకో, గలీజ్గా ఉంటుంది రా బయగా. ఉన్నాను రా భయ్. ఇంకోటి లేదు, నేను రాను రా భయ్. వాడు వచ్చిందక ఎవడు లాస్ట్ కెమెరా ఆనంద్ గాడు. ఆరా ఆనంద్ గాడు హైదరాబాద్ పోయిండు. వాడు షూటింగ్ ఉందంట వానికి ఏదో చెప్పి రాకొసలేవా. వాడని కదా భయ్, తీస్తున్నాం అందరం ఉండాలి. ఉన్నాం కదా మేము. అది కెమెరామెన్ అంటే కెమెరామెన్ లేదు వీడియో ఇస్తాను. హౌలగాడు నువ్వు, వాడు హౌలగాడు. వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అసలు కెమెరా పట్టుకొని నీకు వస్తుంది నాకు ఫీల్ అవుతాడు పాప మాట్లాడకు. మొత్తం అయితే సెట్ చేసేసినాం ఆకాశ్ గానికి అయితే ఫైనలీ. సో ఇప్పుడు ఏంటిదంటే మళ్ళీ నెక్స్ట్ సండే మీకు ఒక మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.